స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ జూలై నెల మంత్లీ సమావేశం. నేటి సమావేశం అధ్యక్షులు శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 130 మంది పెన్షనర్స్ హాజరైనటువంటి ఈ సమావేశంలో పెన్షనర్స్కి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. కార్యదర్శి నివేదిక, ఆర్థిక నివేదిక, అలాగే సంఘ కార్యకలాపాల నివేదిక, పెద్దల యొక్క సందేశాలు, వీటన్నిటితో పాటు నూతనంగా చేరినటువంటి కొత్త సభ్యులకు ఆహ్వానం పలుకుతూ నేటి సమావేశం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క చిత్రమాలికతో పాటు కార్యక్రమం యొక్క వీడియోలన్నింటినీ కూడా మీరు వీక్షించడానికి మీ ముందుంచు జరుగుతూ ఉన్నది. తప్పనిసరిగా మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్లో రిటైర్ అయిన వారంతా సభ్యులుగా చేరాలని ఆహ్వానిస్తూ నేటి కార్యక్రమం యొక్క చిత్రమాలికను వీక్షించండి. ధన్యవాదాలు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ, అమరావతి, గుంటూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, అమలాపురం. 2 నెలల సమావేశం మీకు తెలుసు. ఎందుకు మనం పెట్టుకోలేకపోయాం. ఏప్రిల్ జరిగింది. మే, జూన్ నెలలో మనకి విపరీతమైనటువంటి అంటే లోపలికి వచ్చేటప్పుడు మనం చాలా ధనాన్ని అనుభవించి బయటకు వెళ్ళడానికి ఇష్టపడడం. కానీ మరి ఇక్కడికి వచ్చే సందర్భంలో మరి మిత్రులు ఎవరైనా మరి ఎండ వేయడం వల్ల రాలేని పరిస్థితులు వచ్చి ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి గతంలో కథ చేసినట్టే మే నెల మనం ఈ పే స్లిప్లు తీసుకోవడానికి, అధికారులు చేయడానికి మరి మన మిత్రులు కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళకి చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మరి కొద్దిగా ఈ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమిటంటే గత నెల 26వ తారీఖుని 29వ తారీఖు జూన్ 29వ తారీఖుని స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మాకు కార్యవర్గ సమావేశంలో ఆలమూరు సెక్రటరీ గారు సత్యనారాయణ గారు ఆ సమావేశానికి హాజరవ్వాల్సి వచ్చింది. ఆ సమావేశంలో కొన్ని రాష్ట్ర అసోసియేషన్కి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున మరి మేము హాజరై వారి నిర్ణయానికి మేము కూడా బాధ్యతగా నిలిచాము. ఏమిటంటే నిర్ణయం మరి మనకి అలాగే పిఆర్సి వేయవలసి ఉన్నది. మరి 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిఆర్సీ నియమించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం అనేటువంటి ప్రధాన సమస్యగా ఉన్నది. అలాగే 4 డిఏలు బకాయి ఉన్నారు. ఆ డిఏఆర్లు మనకి రావాల్సి ఉన్నది. దీని మీద మరి మనం వర్కింగ్ చేసి వారు పనిచేస్తారు, అందరూ పనిచేస్తున్నారు. కానీ మూల విరాట్ మాత్రం ఈ రోజుకి ఏదేని మీద స్పందించట్లేదు. ఎందువల్ల మళ్ళీ ఫస్ట్ తగ్గిందేమో నేను అనుకుంటున్నాను. ఒత్తిడి తేవాలి. ఇస్తాడు ఎవడపోతాడు అనేది 26వ తారీఖు ఏదో చేస్తానంటున్నారు కార్యక్రమాలు. మంచిది, చెయ్యాలి. కానీ మనం మొత్తం రాష్ట్రం అంతా ఉన్న జిల్లాలకి కూడా ప్రజలు రావాలి. బాగా ఎమ్మెల్యే కలిసి ఎమ్మెల్సీని కలిసారు, ఇవన్నీ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నారు. కానీ సాధించేది మనం ఏమి సాధిస్తున్నామని చెప్తున్నారు. జేసీ సాగర్ గారు 20,000 కోట్లు రిలీజ్ చేశారని ఈ రోజుకి చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు? రిటైర్మెంట్కి ఇచ్చారు. మనకి 7,000 చిల్లర ఇచ్చారు. కొంత కలుపుతూ అరియర్స్ ఏమయ్యాయి? 2018 అరియర్స్ ఇచ్చారు. వెల్కమ్ సార్. ఆయన రిటైర్డ్ ఎస్సీని ఎంపీపీ స్కూల్ ఒల్లిపల్లిలో మన 34/26న రిటైర్ అయ్యారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున. సేవలు అందించిన వ్యక్తి మన ఈ మధ్య కాలంలో ఈయన పదవి విరమణ చేశారు. సార్ మా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ మనందరి గద్దారతుల మధ్య వారిని మన పెన్షన్ అసోసియేషన్కి స్వాగతం పలుకుతున్నాం.
సార్ దయచేసి మన మిత్రులందరికీ కూడా ఒకసారి అప్పట్లతోనే స్వాగతం పలకడం అందరినీ హృదయపూర్వక వచ్చారు సార్. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేశారు ఈఓ గారు రాలేదు. శ్రీ జవాది 10 చేయడం జరిగింది. సుమారు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించినటువంటి మా జానకి రామయ్య గారికి మన కర్షక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీ భమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు రిటైర్డ్ మీ అందరి యొక్క కర్తవ్యాల మధ్య వారిని మన కర్షక అసోసియేషన్లోకి స్వాగతం తెలియజేస్తున్నాం. బేబీ గారు ఒకసారి శ్రీ ఉదయభవన్ మల్లప్రాజు గారు, శ్రీ వాసం శెట్టి వెంకటేశ్వరరావు గారు, శ్రీ చొల్లంగి రామకృష్ణ గారు సార్ రండి. ఈయన మన బాయ్స్ స్కూల్ సుదీర్ఘమైనటువంటి గొడవలో మొన్న స్పాటిఫైజేషన్ వాటిలో కూడా మొన్న రామకృష్ణ గారు చాలా మంది నిర్మాణం చూశారు మన వాళ్ళు. శ్రీమతి అప్పల బేబీ గారు అమ్మా రండి. ఈవిడ ఎంపీఎస్ జనపల్లిలో స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అవ్వడం జరిగింది. మొన్న జూన్ 30వ తేదీన రిటైర్ అయ్యారు. వారికి మన కర్షక అసోసియేషన్ తరఫున హృదయపూర్వకటువంటి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మన అందరి యొక్క కర్తవ్యంలో మంచిగా శ్రీ సిస్టర్ నాగ వెంకట సత్య భాస్కర్ గారు, ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ గా మన వచ్చిన 36న వారికి మా హృదయపూర్వకటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ సారీ శ్రీ కేవీబీ సత్యనారాయణ గారు, స్కూల్ అసిస్టెంట్ స్టడీస్, మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ అమలాపురం. మొన్న జనవరి 31న వారికి మా హృదయపూర్వకటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. గారు ఈయన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసి గవర్నమెంట్ హై స్కూల్ వేగాయపాట్లో ఎయిత్ హెడ్ మాస్టర్ గా మన 30/6/2026న పదవి విరమణ చేయడం జరిగింది. సుమారు ఈయన 35 years దగ్గరికి ఈయన సర్వీస్ చేయడం జరిగింది. వారికి మా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ నూతన సభ్యులతో పాటు మంత్రిపేట అప్పారావు ఆయన గురించి ఒక మాట చెప్పాలి. భోగశంకర్ గారు మొన్న వచ్చి నాకు ఈ నెల నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసినందుకు కాదు, ఆయన అంత ఉత్సాహంగా వచ్చి నేను ఒకసారిగా మన అధ్యక్షుడు వారిని అలాగే మాటవి కారణారాయణ గారిని వచ్చి వారికి ఆ కడువని బహుకరణ చేస్తున్నారు. మరిన్ని ఆయన బైక్ మీద హ్యాపీగా ప్రతిరోజు వస్తున్నారు. సో ఆయనకి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వయసుకి ఆ ప్రత్యేకమైనటువంటి గౌరవం అది. అలాగే ఇప్పుడు మన ఫైనాన్స్ రిపోర్ట్ అయిన తర్వాత సెక్రటరీ రిపోర్ట్ చెప్తాను. ఫైనాన్స్ రిపోర్ట్ సార్ అందరికీ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షుడు విశ్వనాథ్ గారికి, అలాగే ఆనర్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ, అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే అడ్వైజర్ అందరికీ, అలాగే చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపడేటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మా ఈ చాలా యాక్టివ్గా ఉండేవారు. కొల్లాటి ఇస్తారు ఆయన 7/5/26న ఆయన ప్రాబ్లంతో ఆయన మరణించారు. యువకుడు అంటే మనకు తెలుసు కేటగరైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో 2 రకాలుగా ఉంది. అది 63 సంవత్సరాలు రిటైర్ అయ్యి 1 year పూర్తయింది సరిగా. ఆయన విజయవాడలో అయోధ్య అన్ని తిరిగి వచ్చి విజయవాడలో స్వల్ప అస్వస్థతకు గురై ఆర్టిస్ట్లోకి వచ్చి ఆయన చనిపోవడం జరిగింది.
అలాగే ఫ్యామిలీ పెన్షన్ మార్చకుండా 26న క్రమపదించారు. అలాగే నూకల వెంకటరత్నం గారని మేడం గారు 16/26 కౌరవపట్నం మీరు మన నుంచి దూరం అవడం జరిగింది. మీరందరికీ అలాగే ఈ దేశంలో ఈ రాష్ట్ర శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుదామండి. అలాగే ఈ నివేదిక కాలంలో మనం పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనలో పుట్టినరోజు ఎవరైనా ముందు తెలియజేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన శుభాకాంక్షలు మన గ్రూప్లో పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. గత నెలలో రెస్పాండ్ అయిన వాళ్ళందరి ఫోటోలతోటి మరి మనం వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టాం. అయితే ఆ శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో ఎక్కువ మెసేజ్ వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఓన్లీ అడ్మిన్స్ కి ఆ గ్రూప్ ను పరిమితం చేసి వారి పర్సనల్ నెంబర్ ఇస్తూ ఆ పర్సనల్ నెంబర్ కి మీరు ఇసుకపల్లి రామన్న గారు మున్సిపాలిటీలో నైట్ బాధ్యతగా చేసి పదవి విరమణ చేశారు. వారికి కూడా మన అసోసియేషన్ లోకి స్వాగతం పలుకుతున్నాం. వారికి కూడా ఇసుకపల్లి రామన్న గారు వెల్కమ్ సార్, వెల్కమ్. మీ ఇద్దరికి ఓకే ఓకే. ముందుగా చెప్పినట్టుగా రాష్ట్ర ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఎందుకు చర్చించారంటే మనం ఒక ప్రపోజల్ పెట్టాం. ఆ ప్రపోజల్ ఏంటి, 5వ వర్ధంతికి జయంతికి కూడా మనం డిసెంబర్ 17 పెన్షనర్స్ డే జరుపుకుంటాం. ఎందుకంటే మనకు పెన్షన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ఆర్చుడు ఎవరు, నకారా గారు. కాబట్టి నకారా గారిది కానీ అందులో 6 ఉంటారు. సో మిగిలిన అనాథ ఆశ్రమాలని చూస్తే నెక్స్ట్ కొంచెం అవసరం అనిపించింది ఏంటంటే కామేశ్ మహర్షి గారిది కామాక్షిపేట అదొకటి కనిపించింది. సో ఇందులో ఏంటనేది ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కమిటీ వెళ్ళి రేపు క్యాపిటల్ హాస్పిటల్ డాక్టర్ గారు మనకి గతంలో డాక్టర్ గారు వచ్చి మన మంగిపూడి రాంబాబు గారు ఆయనతో చెప్పడం, ఆయన మీరు వస్తానని చెప్పి వచ్చి మనతో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చాలా కూలకషి డైట్ ఏంటి అనేది ఒక లిస్ట్ ఇస్తారు. అది మీకు కావాలంటే కనుక ఫ్రీగా చేస్తారు. 3,000 రూపాయల టెస్ట్ ని ఒక్కొక్కరికి ఫ్రీగా చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ ని 29వ తేదీన మనం నిర్వహిస్తున్నామని చెప్పి మీ అందరూ ఆమోదిస్తే 29వ తారీఖున 3 రకాల కార్యక్రమాలు. ఒకటి మన సభ మనం హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినా సరిపోతుంది. తర్వాత మన అధ్యక్షుడు గారు చెప్తూ పోరుబాట పేరు చూడండి, అప్పారావు గారికి అప్పారావు గారు అంగీకరించాం చేయాల్సింది. తీసుకోండి. ఇక సిహెచ్ఎస్ కార్డుని అప్లోడ్ చేసుకోవాలి. అలాగే వెల్కమ్ అండి కేవీ గారు, ఇక ప్రతి మీటింగ్కి రావాలి మీరు. ఓకే ఓకే. విన్నా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. కల్పన గారు బ్యాంకింగ్ సంబంధించిన కొన్ని విషయాలని సింపుల్ గా కూలంకషంగా మీకు వివరిస్తాను. పెద్దలందరికీ నమస్కారం. ప్రజెంట్ ఉన్న సినారియో ఏంటంటే డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే డిజిటల్ ఫ్రాడ్స్ ఒకటి మొబైల్ ద్వారా జరుగుతుంది, ఒకటి అండ్ అకౌంట్ ద్వారా కూడా జరుగుతుంది. ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చాను. అండ్ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వైజ్ మీది పెన్షన్ అకౌంట్గా
ఉందా లేదా అన్నది ముందు మీరు చెక్ చేసుకోవాలి. అంటే పెన్షన్ అకౌంట్గా ఉన్నది అంటే అకౌంట్గా మార్చుకోవాలి. ఇది ముందు. అంటే దానివల్ల లాభాలంటే ఆ ప్యాకేజీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ వల్ల మీకు ఇవన్నీ ఉంటాయండి. అదొకటి. ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతుంది డిజిటల్ స్కామ్ అని. అంటే ఎలాగంటే మీకు వాట్సాప్ కాల్స్ వస్తాయి, లేదంటే నార్మల్ కాల్ ముందు వస్తుంది. నేను పలానా డీజీపీని, పలానా పోలీస్ని, పలానా ఎస్ఐని మీకు కాల్ చేస్తే లక్షలు ఎంతైనా ఒక నెలలో వచ్చిందంటే అది లీగల్ అయినా కావాలి, ఇల్లీగల్ అయినా అవ్వాలి. అంటే మన యొక్క ప్రొఫెషన్ బట్టి మన ఆ ఫండ్స్ని డైవర్ట్ చేస్తాం. సో అలా ఆయన ఆ ఫండ్స్ని ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం ఆయన అడిగితే ఆయన స్పెషల్లీ కంగ్రాచులేట్ మిస్టర్ నాయుడు ఫర్ ఇట్. మీ గొడవ చెప్తాను, మీ గొడవని చెప్తాను. నెక్స్ట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే నాయుడు గారు 24 hours ఏ పెన్షన్ 4 లక్షలు వస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ పెన్షనర్స్ చాలా తక్కువ వస్తుంది. వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు వస్తుంది, వెయ్యక్కర్లేదు. లోపల నెంబర్ చెప్పండి సార్. ఆ రోజు చెప్పండి. కంగారు కూర్చోవాలి. బెంజిమెంట్ సార్, వెరీ గుడ్. నరసింహరావు రండి, ఎలా రండి. 117 దేవాంతకుడు, డి దేవాంతకుడు. ఈ వరకు ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలండి. ఎందుకంటే ఇది మన సభ్యులు అందరినీ కంప్యూటరైజ్ చేస్తున్నాం.